యా హాయ్ చెప్పండి సార్ ఏం చెప్పండి లేదు సార్. చెప్పండి. నేను సీఏ ఫైనల్ స్టూడెంట్ని సార్. ఓకే. యాక్చువల్లీ బిఫోర్ లాక్డౌన్ వరకు ప్రిపరేషన్ అనేది బాగుండేది సార్. క్లాసెస్ కానీ ప్రిపరేషన్ కానీ చాలా బాగుండేది. డైలీ 12 అవర్స్ వరకు చదివాను సార్. ఓకే. వెరీ గుడ్. బట్ ఈ లాక్డౌన్ వల్ల లాక్డౌన్ అయితే ఎప్పుడు స్టార్ట్ అయిందో తర్వాత టైం మేనేజ్మెంట్ అనేది కరెక్ట్ లేదు, ప్లస్ ప్రిపరేషన్ అనేది బాగాలేదు సార్. చాలా డిమోటివేట్ అవుతున్నాను. ఓకే. ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయి? నవంబర్లో ఉన్నాయి సార్. నవంబర్ అంటే నెక్స్ట్ మంతే. అవును సార్. ఓకే. ఇంకా దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి సార్? ఓకే. సో ఇప్పుడు ఫియర్ని తర్వాత డిమోటివేషన్ ఎట్లా ఓవర్కమ్ చేయాలి? ఒకప్పుడు 12 అవర్స్ చదివినా ఈరోజు 3-4 అవర్స్ చదివితేనే ఏదో పెద్దగా చదివినంత ఫీల్ అయిపోతున్నాను. చదవాలనిపించట్లేదు, ప్రిపరేషన్ అవ్వట్లేదు, భయం అవుతుంది. చదివినా మళ్ళీ కొత్తగానే అనిపిస్తుంది మళ్ళీ ఓపెన్ చేసే బుక్స్. ఓకే. దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి సార్? ఓకే. సో నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇష్యూ ఏంటి అన్నది. నేను ఒకసారి మంచిగా బ్రీఫ్ చేస్తాను ఫస్ట్. దాని తర్వాత ఒకవేళ ఇంకేమైనా పాయింట్స్ యాడ్ చేయాలి అంటే దానికి యాడ్ చేసుకొని ఫస్ట్ నీ గురించి నాకు అర్థమవుతే దాని తగ్గట్టుగా నేను చెప్తా కదా. సో ఓకే సార్. యు ఆర్ అ సిఏ ఫైనల్ స్టూడెంట్, ఏజ్ ఏజ్ 24 ఇయర్స్. ఓకే 24, సిఏ ఫైనల్ స్టూడెంట్. బిఫోర్ లాక్డౌన్ వరకు బాగా చదువుకున్నావు, ఎవ్రీ డే 12 అవర్స్ వరకు చదువుకున్నావు. ఇప్పుడు అవును సార్. అవుతలేదు, అస్సలు అవ్వట్లేదు సార్. అస్సలు అవ్వట్లేదు. ఎన్ని రోజుల నుండి? ఆల్మోస్ట్ ఇప్పటికీ లాక్డౌన్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 4-5 మంత్స్ అయింది కదా. అవును సార్. ఓకే. 4-5 మంత్స్ నుండి నీకు అవ్వట్లేదు. అవును సార్. ఎక్కడికన్నా ప్లేస్ ఏమైనా చేంజ్ చేసినావా? ఏం లేదు సార్, ఇంట్లో ఉన్నాను ఈ 4-5 మంత్స్. ఇంతకు ముందు ఎక్కడ ఉండే? ఇంతకుముందు హైదరాబాద్లో ఉండే సార్, సిటీలో ఉండేవాడిని. ఓకే. పీజీలో కోచింగ్ తీసుకుంటూ ఉండేనా? వచ్చే. ఇప్పుడు ఊరికి వెళ్ళిపోయాను. ఊరికి వెళ్ళిపోయినప్పటి నుండి చదవాలి అన్న ఫీలింగ్ అవన్నీ రావట్లేదు. రావట్లేదు సార్. ఓకే. సో నువ్వు సిఏ అవ్వాలి అని పెట్టుకున్నావు కదా గోల్. ఈ గోలు నువ్వు పెట్టుకున్నదా లేకపోతే నువ్వు ఇష్టంగా చదువుతున్నావా? సిఏ అవ్వాలి నేను, లేకపోతే సిఏ అయ్యి నేను ఇది సాధించాలి అన్నట్టు నేను క్వశ్చన్ మొత్తం అడగని. మొత్తం ఇట్లా గోల్ ఉండి నేను సాధించాలి, నేను సిఏ అవ్వాలి, ఇది నా గోల్, లైఫ్ అంబిషను అన్నట్టుగా చదువుతున్నావా? లేకపోతే అందరితో పాటుగా అందరూ సిఏ చేస్తున్నారు, నా వయసు వాళ్ళు, నా కాలేజ్ వాళ్ళు, మా మమ్మీ వాళ్ళు ఇట్లా ఫోర్స్ చేసిన కాబట్టి నేను కూడా సిఏని అన్నట్ట? లేదు సార్, నాకు కావాలి, నేనే సీఏ కావాలన్న గోల్తో చదువుతున్నా సార్. కదా. ఏదో అవును సార్, ఫ్రెండ్స్ని చూసి వాళ్ళని చూసి కదా సార్, నేను కంపల్సరీ సీఏ అవ్వాలి. సిఏ అవ్వాలి అంతే కదా, మన గోల్ సిఏ అవ్వాలి, అయ్యి తీరాల్సిందే. సార్ నా మెయిన్ ప్రాబ్లం నేను చెప్తాను సార్. ఓకే. యాక్చువల్లీ వేరే వాళ్ళు డిమోటివేట్ అయినప్పుడు నేను చాలా మోటివేట్ చేస్తాను సార్ వేరే వాళ్ళని. వెరీ గుడ్, చాలా మోటివేట్ అవుతాను. వెరీ గుడ్. నాకు నేను మోటివేట్ చేసుకోలేకపోతున్నాను. సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ ఇన్సైడ్ మీ సార్. యా. ఏదో కోల్పోయిన లాగా అయిపోతుంది సార్. నేను వేరే వాళ్ళకి మోటివేట్ చేసినప్పుడు చాలా మోటివేట్ చేస్తాను సార్, చదవాలి, ఇలా చదవాలి, అలా చదవాలి. బట్ నా పాయింట్ వచ్చేసరికి నాకేమవుతుందంటే నేను చేయలేకపోతున్నాను. నాలో మోటివేషన్ తగ్గుతుంది సార్ వేరే వాళ్ళకి మోటివేట్ చేసేది. ఓకే. రియల్గా చెప్పాలంటే నేను ఒకటి చెప్పు చెప్పు. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి సార్? అసలు నా టైం మేనేజ్మెంట్ అనేది ఒకప్పుడు ఒకలా ఉండే, మార్నింగ్ లేసేవాళ్ళని చదివాను, ఇప్పుడు మార్నింగ్ లేవలేకపోతున్నాను. ఎంత లేవాలనుకున్నా లేవలేకపోతున్నాను. అసలు ఏమవుతుందో నాకు అర్థమవట్లేదు సార్. ఓకే. నాకు అర్థమైంది టోటల్గా ఇష్యూ. నేను నీకు కొన్ని థింగ్స్ చెప్తాను. నీకు ఇప్పుడు నువ్వు మొత్తం నా మాటలన్నీ విన్న తర్వాత నీకేమన్నా డౌట్స్, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మధ్యలో అడుగు, సరేనా? దాంతోపాటు ఒక పెన్ను పేపర్ ఏదైనా దగ్గర ఉంటే దగ్గర పెట్టుకొని ఒకసారి నేను చెప్పే పాయింట్స్ అవి ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని రాసుకోవడానికి ట్రై చేయి. చూడు, నువ్వు గోల్ పెట్టుకున్నావు, నేను సిఏ అవ్వాలి, అయ్యి తీరాలి అని గోల్ పెట్టుకున్నావు. ఇప్పటి వరకు లాస్ట్ వరకు బాగా చదివిన తర్వాత ఇప్పుడు లాక్డౌన్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే నువ్వు ఎప్పుడైతే ఎక్కడ చదువుతున్నావో ఆ ప్లేస్ కాకుండా వేరే ప్లేస్కి వెళ్ళి అక్కడ చదవాలి అన్న వరకు వచ్చే వరకు నీకు ఒక షిఫ్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అన్నది వచ్చింది నీ లైఫ్లో. మన యాక్షన్స్ దేని మీద డిపెండ్ అయి ఉంటాయంటే ఎవ్రీడే మన లైఫ్ అన్నది ఎవ్రీడే మన యాక్షన్స్ ప్రతిరోజు నువ్వు మార్నింగ్ లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు మన యాక్షన్స్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ మీద
ఎక్కువ మటుకు మన బ్రెయిన్ అన్నది డిపెండ్ అయి ఉంటుంది, మన ఆలోచన విధానాలు డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు ఇప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు నీ ఆలోచన, నీ థాట్ ప్రాసెస్ ఒకలాగా ఉంటుంది. అదే నువ్వు పార్క్కి వెళ్ళినప్పుడు నీ ఆలోచన, నీ థాట్ ప్రాసెస్ ఒకలాగా ఉంటుంది. నువ్వు చదువుకోవాలి అని లైబ్రరీకి వెళ్ళినప్పుడు ఆబ్వియస్గా ఆటోమేటిక్గా ఆ తెలియని అది క్రియేట్ అయిపోతుంటుంది కదా. ఇది ఎందుకు క్రియేట్ అవుతుంది అనిపిస్తుంది? ఎందుకు అనిపిస్తుంది అంటే మెయిన్ థింగ్ ఏంటంటే మనము ఎక్కడైతే అలవాటు పడ్డామో ఆ అలవాటుకు మన బ్రెయిన్ అన్నది ఫిక్స్ అయిపోయింది. మనము ఈ టైంలో నేను ఇక్కడ కూర్చొని ఇది చదవాలి, ఈ టైంలో నేను ఇది చేయాలి అన్నది ఫిక్స్ అయిపోయింది. ఒక్కసారి నీకు ఆ షిఫ్ట్ అన్నది వచ్చింది, ఆ బ్రేక్ అన్నది వచ్చిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్ అవ్వాలి అంటే నీకు అది అవ్వట్లేదు. ఎందుకు అంటే నీ బ్రెయిన్కి కొత్త ప్లేస్లో ఉండి చదవాలి, కొత్త ప్లేస్లో నేను మళ్ళీ స్టార్ట్ చేయాలి అన్నది నీకు కాలే. నీ డైలీ రొటీన్ కాదు, ఇన్ని రోజులు నీ డైలీ రొటీన్ ఒకటి, ఇప్పుడు నీ డైలీ రొటీన్ ఒకటి కదా. ఇప్పుడు నీ డైలీ రొటీన్లో చాలా చేంజెస్ ఉన్నాయి. ఒకప్పుడు నువ్వు నా గోల్ అంతా నేను చదువు, నేను ఇంకోటి ఏది లేదు, పక్కోడికి కూడా చెప్తున్నా నన్ను అంటే నువ్వు యూ ఆర్ అ బ్రిలియంట్ స్టూడెంట్ ఇన్సైడ్ యూ ఆర్ అ గ్రేట్ స్టూడెంట్. కానీ నీకు సమ్ చేంజెస్ ఉన్నాయన్నమాట. ఎప్పుడైతే ఈ డైలీ రొటీన్ అన్నది మారిపోయిందో ఆబ్వియస్గా మనం ఇంటికి వెళ్ళంగానే ఒక ఫ్రీ బర్డ్, ఒక ఫ్రీ మూమెంట్లోకి వచ్చేస్తాం మనం. ఎప్పుడైతే అది వచ్చిందో నువ్వు ఎట్లుంది తెలుసా నీ సిచ్యువేషను, నీకు కరెక్ట్గా నేను కొంచెం గట్టి చెప్పాలంటే నువ్వు సముద్రంలోకి దుంకినావు, నీకు అక్కడ మొత్తం కనిపిస్తుంది సముద్రంలో, నువ్వు ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నావో డెస్టినేషన్ అక్కడ నీకు కనిపిస్తుంది, ఎక్కువ దూరం కూడా లేదు అక్కడికి వెళ్ళనీకే. ఇప్పుడు నువ్వు ఇంతసేపు స్విమ్మింగ్ చేసుకుంటూ వచ్చినావు, డెస్టినేషన్ ఇంకొంచెం దూరంలో ఉంది. ఇప్పుడు మాత్రం నువ్వు ఆపేసినావు చదవడం, అంటే ఎప్పుడు మాత్రం నువ్వు స్విమ్మింగ్ చేయడం ఆపేసినావు. నా దగ్గర ఐఫోన్ ఉంది, అది వాటర్ ప్రూఫ్ అనేసి ఏదో ఓపెన్ చేసుకొని పాటలు వినడమో, లేకపోతే ఇంకోటి ఏదో చేయడమో, లేకపోతే ఐపీఎల్ చూడడమో, లేకపోతే ఇంకేదైనా గర్ల్ ఫ్రెండ్స్ అనో ఇదో సంథింగ్, ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైన డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. నువ్వు ఇప్పుడు ఆ డిస్ట్రాక్షన్స్లో పడిపోవడం వల్ల నీ డైలీ రొటీన్ అన్నది మారిపోయింది. టోటల్గా నీ డైలీ రొటీన్ మారిపోయింది. ఎప్పుడైతే నీ డైలీ రొటీన్ మారిపోయిందో ఆబ్వియస్గా నీ బ్రెయిన్ అన్నది ఎట్లా పనిచేస్తుంది, ఎవరి బ్రెయిన్ అయినా ఎట్లా పనిచేస్తుంది అంటే నీ యాక్షన్స్ ఏమేమవుతున్నాయి అన్నది, ఇంతకుముందు నిన్న నీ యాక్షన్స్ ఏమేమైనాయి అన్న దాన్ని బట్టి ఈరోజు అది ప్లాన్ చేసుకుంటుంది. ఆబ్వియస్గా ఈరోజు నువ్వు అట్లా ప్లాన్ చేసుకోవాలి అని అంటే, నీ బ్రెయిన్ ప్లాన్ చేయాలి అంటే నువ్వు ఆ ప్లేస్లో లేనప్పుడు దానికి కొత్తగా ఉంటుంది, ఒక షిఫ్ట్ వచ్చింది. నువ్వు ఆ షిఫ్ట్ వచ్చినప్పుడు నువ్వు ఏం చెయ్యాలి? ఇప్పుడు రైట్ నౌ నువ్వేం చేయాలి అంటే నువ్వు ఫస్ట్ థింగ్ నువ్వు నమ్మడం స్టార్ట్ చేయాలి. నీకు ఒకటే ప్రాబ్లం ఇక్కడ వచ్చింది, ఏంటిది అంటే నీ షిఫ్ట్ మారిపోయింది, మొత్తం నీ డైలీ అలవాట్లు, నీ ఆలోచన తీరు మారిపోయింది. దానివల్ల నిన్ను నువ్వు మళ్ళీ కోపప్ చేసుకోలేకపోతున్నావు. దానికి ఒకటి ఏంటంటే నిన్ను నువ్వు నమ్మడం స్టార్ట్ చేయాలి. ఒకటి నీకు కాన్ఫిడెన్స్ అన్నది వస్తుంది. నువ్వు చాలామంది వింటుంటావు కదా, కాన్ఫిడెన్స్ లేదు సార్, నాకు కాన్ఫిడెన్స్ ఎట్లా రావాలి అనేసి. నీకు తెలుసా రూట్ కాజ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఏం తెలుసా? వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ చెప్పు. ఎవరికైనా ఒక కాన్ఫిడెన్స్ రావాలి అంటే రూట్ కాజ్ ఏంటిది? నిన్ను నువ్వు నమ్మడం. నిన్ను నువ్వు నమ్మితే నీకు ఆబ్వియస్గా కాన్ఫిడెన్స్ వస్తుంది. కానీ నమ్మకం ఏడికెళ్ళి వస్తుంది? ఇక్కడ నుండి వస్తుంది నమ్మకం. లెట్స్ సే చెప్పు, నేను ఈ పెన్ ఇస్తున్నా, రాసుకొని నీ పేరు పక్కన రాసుకొని నువ్వు ఏదన్నా అవుతావు అంటే అవుతుందా? కాదు కదా. ఎట్లా నమ్ముతావు నువ్వు? ఏదో ఒకటి ఉండాలి కదా. అట్లనే నిన్ను నువ్వు నమ్మాలి అంటే నీలో ఏదో ఒకటి కనిపించాలి కదా. నీలో ఏదో ఒకటి కనిపించాలి. ఏం కనిపించాలి? నీలో ఆ పొటెన్షియల్ కనిపించాలి. కనిపించినప్పుడే నీకు సెల్ఫ్ బిలీఫ్ వస్తుంది. ఎప్పుడైతే సెల్ఫ్ బిలీఫ్ వస్తుందో ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒక్కసారి కాన్ఫిడెన్స్ వస్తే దునియాని దున్నొచ్చు మొత్తం. ఏ ప్లేస్లోనైనా ఉండని దునియాని దున్నేయచ్చు మొత్తం. కాబట్టి నీకు ఆ పొటెన్షియల్ నీలో ఉన్నది అన్న పొటెన్షియల్ అన్నది నువ్వు ఒకసారి మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి. పొటెన్షియల్ అంటే ఏడికెళ్ళి వస్తుంది చెప్పు? డైలీ ప్రాక్టీస్ చేస్తుంటే, ఏదో ఒక స్కిల్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆబ్వియస్గా నీలో కొంత నీ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంటుంది. నీ పొటెన్షియల్ ఇంక్రీజ్ అవుతుంటుంది ఆ వర్క్ మీద. ఎప్పుడైతే పొటెన్షియల్ ఇంక్రీజ్ అయిందో నీకు నమ్మకం, ఒక సెల్ఫ్ బిలీఫ్ వస్తుంది. ఎప్పుడైతే సెల్ఫ్ బిలీఫ్ వచ్చిందో ఆటోమేటిక్గా నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తే అసలు నిన్ను ఆపేటోడు ఎవడు చెప్పు? అవునా కదా?
నువ్వు ఒక్కటే నువ్వు ఇప్పుడు చేయాల్సింది, నీ దగ్గర ఎక్కువ టైం లేదు, నీ దగ్గర ఓన్లీ జస్ట్ ఫకింగ్ 1 మంత్ ఉంది అంతే. ఈ 1 మంత్లో నువ్వు ఏం చేసినా ఈ 1 మంత్లో చేసి తీరాల్సిందే. ఇప్పుడు ఈ టైంలో లాస్ట్ వరకు వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఆడను, ఇప్పుడు నేను చెయ్యను, ఇంకా మొత్తం అయిపోయింది, లాస్ట్ ఒక్క బాల్ ఒక రన్ను తీస్తే చాలరా అన్నప్పుడు నాకు ఆడబుద్ధి అవుతలేదు, నా బ్యాట్ బాగాలేదు అన్నట్టుంది సిచ్యువేషన్. నువ్వు ఇక్కడ నుండి నువ్వు సార్ నాకు ఇట్లా ఇష్యూ ఉంది, దీని నుండి నాకు సొల్యూషన్ ఏంది, ఎట్లా అవుట్కమ్ తెచ్చుకోవాలి అంటే యూ హ్యావ్ టు రికలెక్ట్ వాట్ యు ఆర్ బిఫోర్. నువ్వు ఎంత తోపువి, నువ్వు ఎంత తురుమువి అన్నవి నువ్వు రికలెక్ట్ చేసుకోవాలి. నువ్వు ఎప్పుడు రికలెక్ట్ చేసుకుంటావు, అరే నేను వానికి కూడా ఈ రేంజ్లో చెప్తుండరా, వీనితో కూడా ఇట్లా మాట్లాడుతుండరా, ఇవి కాదు, దీస్ ఆర్ ఇమాజినేషన్స్. నేను అన్నది రికలెక్ట్ యువర్ సక్సెసెస్. నువ్వు ఎప్పుడైతే నువ్వు డీమోటివేట్ అయినవో అప్పుడు ఆబ్వియస్గా నువ్వు ఆలోచించాల్సింది ఏంటిది అంటే నీ సక్సెస్, నీ లైఫ్లో ఉన్న సక్సెస్లు ఏంటివి అన్నది ఆలోచించాలి. ఇంకోటి థింగ్ నువ్వేం చెప్పినావు అంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటున్నావు నువ్వు. ఒక్కటి అర్థం చేసుకో, ఒక రోడ్డు మీద ఒక చిన్న చెక్క పెట్టింది అనుకో, నేను ఒక చెక్క పెట్టి నువ్వు ఆ రోడ్డు మీద చెక్క కనిపిస్తుంది, ఆ చెక్క దాటినావు అంటే నీకు ఆడ 1 కోటి రూపాయలు ఉంటే తీసుకొని పో అని చెప్తా. నువ్వు పోతావు, ఈజీగా చెక్క దాటేస్తావు, 1 కోటి రూపాయలు తీసుకుంటూ వెళ్ళిపోతావు. లెట్స్ సే సపోజ్ నేను ఏమంటే ఆ చెక్క ఒక 2 బిల్డింగ్ల మధ్యనుంది, ఒక బిల్డింగ్ల పైన ఉంది, ఒక బిల్డింగ్ మీద నుండి ఇంకో బిల్డింగ్ మీదకి ఆ చెక్క మీద నుండి నడుచుకుంటూ పోవాలి. అట్లా పోయినోడికి 1 కోటి రూపాయలు వస్తుంది అంటే నువ్వు పోతావా అడుగుతున్నా. ఎందుకు పోవబ్బా, నువ్వు అసలు పోయి చూస్తే కదా ఆడ అసలు బిల్డింగ్ ఉందా లేదా. నేనేదో ఉట్టిగా చెప్తున్నా నీకు, నువ్వు 1 కోటి రూపాయలు ఉన్నాయి, నువ్వు 1 కోటి రూపాయలు నువ్వు పొందొద్దు అన్న దానికోసము నేను చెప్తున్నా. నీవు లేని దాన్ని నేనేదో చెప్పిన దానికి నీ భయం క్రియేట్ చేసుకొని నేను పోను అని అన్నావా అంటే ఏంది అర్థము? ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే ఇదే. లేని భయాన్ని, భయం ఉంది అని నీకు నువ్వే అనుకుంటూ అంటే సంథింగ్ ఎవడో చెప్పుంటాడు, ఎవడో కొత్త వాడి ఆలోచనలు ఉంటాయి, లేకపోతే సంథింగ్ నీ లైఫ్లో అవుతున్న వాటిని చూసుకొని నవ్విండొచ్చు, మెనీ థింగ్స్. కానీ ఇవి రియాలిటీ కాదు. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఇట్స్ నథింగ్ బట్ అ బుల్షిట్. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఇస్ నథింగ్ బట్ అ బుల్షిట్. ఒక్క మనిషి ఎట్ ద ఎండ్ జీవితం మొత్తంలో ఒకవేళ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉంటే మ్యాక్సిమం ఏమవుతుంది చెప్పు? చచ్చిపోతాడు, అంతేగా. ఏ మనిషి అయినా ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్లో మ్యాక్సిమం ఆ జీవితం ఓ రేంజ్లో అదైపోయినా లాస్ట్కి ఏమవుతాడు? పోతాడు, అంతే. ఈ తొక్కలో ఎగ్జామ్ అంతే. దిస్ ఈస్ జస్ట్ ఫకింగ్ ఎగ్జామ్. దిస్ ఈస్ జస్ట్ ఫకింగ్ 1 పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. దిస్ ఈస్ నాట్ ఎంటైర్ లైఫ్ కదా. నువ్వు చెప్పినావు కదా నీ గోల్, ఐ వాంట్ టు బికమ్ సిఏ ఇన్ ఎనీ హౌ అని. నువ్వు ఐ వాంట్ టు బికమ్ సిఏ అనేది నేను అడిగినప్పుడు మీ పేరెంట్స్ వలన వాళ్ళని చూసా వీళ్ళని చూసా అంటే నో, ఐ వాంట్ టు బికమ్ సిఏ అన్నో. ఈ కాన్ఫిడెన్స్ కూడా ఎంతో మందికి ఉండదు తెలుసా, కాల్ చేసే వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళకు కాన్ఫిడెన్స్ అన్నది అస్సలు ఉండదు. ఇది ఎందుకు చేస్తాడో అర్థం కాదు, ఎందుకు చదువుతుంటారో అర్థం కాదు, అట్లుంటారు. బట్ యూ ఆర్ గుడ్ ఇనఫ్ దట్ యూ హ్యావ్ దట్ క్లారిటీ ఆఫ్ మైండ్. నువ్వు అది గుర్తుపెట్టుకో. ఇట్లాంటివి యు ఆర్ గ్రేట్ మ్యాన్, యు ఆర్ గ్రేట్. మేము మాట్లాడుతుంటాం ఎంతో మందితోని ఎవ్రీ డే, వాళ్ళల్లో ఐ కెన్ సే యు ఆర్ బెస్ట్. నువ్వు నీకు లేని భయాన్ని ఉన్నది అని పెట్టుకొని ఆ భయాన్ని చూసుకుంటూ నీ ప్రెజెన్స్ని అయిపోగొడుతున్నావు. నువ్వు ఇప్పుడు దుంకినావు నీళ్ళల్లా, దగ్గరుంది, అక్కడ ఉంది, సముద్రంలో దుంకినావు, ఆనే ఉంది అది. కొంచెం ఇట్లా స్విమ్మింగ్ చేస్తే వచ్చేస్తుంది, కానీ ఇప్పుడు నువ్వు ఆ పని చేస్తలేవు. అర్థం చేసుకో నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావు అన్నది. ప్లీజ్ అర్థం చేసుకొని, నా ఓన్లీ థింగ్ ఈ రోజు నుండి నీకు ఇప్పుడు ఇంతసేపు నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావు అన్నది చెప్పినా, ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే నువ్వు రైట్ నౌ, ఈ రోజు రాత్రి నుండో లేకపోతే రేపు మార్నింగ్ నుండో రైట్ నౌ నువ్వేం చేయాలన్నది చెప్తా. దిస్ ఈస్ ద ప్రాక్టికల్ సొల్యూషన్. మన ఛానల్ పేరే ప్రాక్టికల్ సొల్యూషన్ ఇన్ తెలుగు కదా. నేను ఇప్పుడు ప్రాక్టికల్ సొల్యూషన్ చెప్తా, గుర్తుపెట్టుకో. రేపు మార్నింగ్ నువ్వు లేవగానే కళ్ళు మూసుకొని 5 నిమిషాలు నువ్వు ఏం చేస్తావు అంటే, అరే నేను పుట్టింది ఇట్లా టైం వేస్ట్ చేసుకోనికే కాదు, ఇట్లాంటి ఏదో ఇట్లా వాన్నోని వీన్నోని ఇట్లా ఈ సజెషన్స్ అడగడం కాదు, నేను పుట్టింది సిఏ అవ్వడానికి, మై ఫకింగ్ గోల్ ఈస్ బికమింగ్ అ సిఏ అని అన్నావు కదా. అన్నందుకు చెప్తున్నా నేను. కళ్ళు మూసుకొని ఈ రోజు రాత్రి నేను
పడుకునేటప్పుడు నేను హ్యాపీగా సంతోషంగా పడుకోవాలి. నా గోల్ అంతే. నీ నెక్స్ట్ 1 month గోల్ ఏంటిది అంటే ఎవ్రీ డే యువర్ గోల్ ఈజ్ నైట్ పడుకునేటప్పుడు హ్యాపీగా నిద్రపోవడం. నువ్వు హ్యాపీగా ఎప్పుడు నిద్రపోతావు చెప్పు? లోపల ఏదో తలుస్తుంది అనుకో, ఎవ్వడికి నిద్ర పట్టదు. నువ్వు హ్యాపీగా ఎప్పుడు నిద్రపోతావు? ఎప్పుడు హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుంది? వెన్ యు ఆర్ సక్సెస్ఫుల్. నువ్వు సక్సెస్ఫుల్గా అవ్వాలి అంటే వాట్ యూ హ్యావ్ టు డూ? ఈ రోజు ఏ రోజైతే ఉందో టుమారో రైట్ మార్నింగ్ టు నైట్ నువ్వు చేసే ఏ పనైనా సరే నీకు రాత్రి పడుకునేటప్పుడు బతికినరా ఈరోజు, బతికితే ఈ రోజులాగా బతకాలి నేను, ఆ కాన్ఫిడెన్స్తో కళ్ళు మూసుకొని నిద్రపోవాలి రాత్రి. యూ హ్యావ్ టు ప్రామిస్ మీ రైట్ నౌ దట్ టుమారో మార్నింగ్ వెన్ యూ వేకప్ యూ హ్యావ్ టు సే టు యువర్ సెల్ఫ్ దట్ ఈ రోజు నా జీవితం ఇప్పటివరకు 24 yearsలో నేను బతకనట్టుగా ఈరోజు బతుకుతా, బతికి చూపిస్తా. ఎవరికి? వాడికో వీనికో, మా మమ్మీకో, మా డాడీకో, మా ఫ్రెండ్కో, మా టీచర్కో కాదు. యూ హ్యావ్ టు షో ఇట్ టు యువర్ సెల్ఫ్ దట్ నేనేంది అన్నది నాకు నేను చూపించుకుంటా. హౌ కిక్-యాస్ ఐ యామ్ అన్నది నాకు నేను చూపించుకుంటా అన్నది. యూ హ్యావ్ టు హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. టుమారో మార్నింగ్ వెన్ యూ వేకప్, first 5 minutes you have to motivate yourself. No external motivation can make you work. The only thing that you can do is you have to work yourself. నువ్వు కోసం నువ్వు మాత్రమే కష్టపడగలవు. నేను ఎంత మొత్తుకొని ఎంత మోటివేట్ చేసినా కూడా ఇట్స్ నథింగ్ వేస్ట్, ఇట్స్ ఎంటైర్లీ వేస్ట్, ఇట్స్ ఎంటైర్లీ బుల్షిట్. నీ నుండి ఆ లోపల నుండి ఆ కాన్ఫిడెన్స్ అదంతా తీసుకొని రావాల్సిందే. నాకు ఇప్పుడు అయితే లేదు సార్ అంటే కుదరదు సార్, నా వల్ల అయితే లేదు సార్, నేను లేవలేకపోతున్నా సార్, నేను చదవలేకపోతున్నా సార్, నాకు అయితే లేదు సార్, నాకు టైం మేనేజ్మెంట్ అయితే లేదు సార్, ఒకప్పుడు 12 hours చదివిన సార్, ఇప్పుడు 3 hours చదువుతున్నా సార్, అది కూడా కష్టం అనిపిస్తుంది సార్, నేను చదవలేను సార్ అన్నప్పుడు లాస్ట్కి ఇంకో మాట కూడా నువ్వు చెప్పు, కాబట్టి నేను CA అవ్వలేను సార్ అని. నువ్వు CA అవ్వలేను అని చెప్పే ధైర్యం ఉంటే ఇవన్నీ చెప్పు. నువ్వు CA అవ్వలేను అన్న చెప్పే ధైర్యం నీకు లేకపోతే ఇవన్నీ చెప్పకు నాకు. అర్థమైందా? ద ఓన్లీ థింగ్ యాక్షన్స్. నువ్వు సక్సెస్ ఎట్లా వస్తుంది? సక్సెస్ కమ్స్ ఓన్లీ విత్ యువర్ ఫకింగ్ యాక్షన్స్, నథింగ్ ఎల్స్. నువ్వు యాక్షన్స్ని తీసుకొని రావాలి. నువ్వు యాక్షన్స్ చేస్తే తప్ప నీకు సక్సెస్ రాదు. నువ్వు యాక్షన్స్ చేసి తీరాల్సిందే. ఈచ్ అండ్ ఎవ్రీ హవర్ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు రేపొద్దున CA అవుతావేమో, అయిన తర్వాత ప్రతి నెల వాడి ఒక్కొక్క మంత్ని అకౌంటబిలిటీ చేస్తావు కదా. నువ్వు చేసే పనే అకౌంటబిలిటీ కదా, మొత్తం అకౌంట్స్ కదా చూసేది CA అంటే. CA చేసేదేంది? ఏ పెద్ద కంపెనీకో దేవుడికో ఒకటికి అకౌంట్స్ చూడడం. ఫకింగ్ నీ లైఫ్కి అకౌంటబిలిటీ లేదు కదా. నువ్వు ఒక గంట ఏ చేస్తున్నావు, నెక్స్ట్ 1 hour, లెట్స్ సే ఇప్పుడు టైం 5 అయింది, 6 to 7 నువ్వేం చేస్తావు అన్నది నీకు ప్లాన్ లేదు. 7 తర్వాత నువ్వేం చేసినావు అంటే ఏం చెప్పుకోనీకి ఒక అకౌంటబిలిటీ లేదు. దెన్ హౌ కెన్ యూ బికమ్ అ గ్రేట్ CA? రైట్? CA, you are becoming you are going to manage accounts of many people. మీ CAల చేతులనే జీతాలు ఉంటాయి. పెద్ద పెద్ద కంపెనీలు వాడు ఎంత సంపాదించినా సరిగ్గా మెయింటైన్ చేయకపోతే అదైపోతాడు. నువ్వే అంత పెద్ద కంపెనీ అట్లాంటివి. యూ హ్యావ్ టు హ్యాండిల్ యువర్ సెల్ఫ్, బట్ యూ డోంట్ హ్యావ్ అకౌంటబిలిటీ ఇన్ యువర్ లైఫ్. క్రియేట్ దట్ అకౌంటబిలిటీ రైట్ నౌ. మార్నింగ్ నేను లాస్ట్ వీడియోలో ఏమని చెప్పినా, మార్నింగ్ లేచిన తర్వాత యూ హ్యావ్ టు డూ దిస్ 5 minutes. నేనేమేమి చెప్పినో అవి చెయ్యి. 12 o'clockకి అలారం పెట్టుకొని హౌ వాజ్ మై మార్నింగ్, అండ్ దెన్ 4 o'clock అలారం పెట్టుకో, హౌ వాజ్ మై ఆఫ్టర్నూన్. 4 to 9 వర్క్ చేసుకో, హౌ ఈజ్ మై ఈవినింగ్. నువ్వు ఇంత అకౌంటబిలిటీ ఇప్పుడు నువ్వు ఒక బీస్ట్ మోడ్లోకి వెళ్ళిపోవాలా, ఆల్ఫా మోడ్లోకి వెళ్ళిపోవాలి. నువ్వు ఇట్లనే ఉన్నావు అనుకో, నేను ఇందాక చెప్పినట్టు ఇవన్నీ అవుతలేవు సార్ కాబట్టి నేను CA కాను సార్ అని ఫిక్స్ అన్నావు, బిందాస్గా బతుకు. లేదు అంటే నేను చేసి తీరుతా అన్న కాన్ఫిడెన్స్తో చెయ్యి, అకౌంటబిలిటీ మెయింటైన్ చెయ్యి. ఎవ్రీ 4 hours 5 hoursకి యూ హ్యావ్ టు హ్యావ్ అకౌంటబిలిటీ. తిన్నావనుకో, 1 hour కూర్చొని తిన్నావనుకో, ఓకే ఫైన్, దట్ ఈస్ పర్ఫెక్ట్లీ ఫైన్. ఇట్స్ నాట్ వేస్టేజ్ ఆఫ్ టైం. నువ్వు ఇన్స్టాగ్రామ్లోనో లేకపోతే ఏ టీవీ ఛానల్స్లోనో లేకపోతే IPLతోనో ఫ్రెండ్స్తోనో బాతాకాని కొట్టి టైం వేస్ట్ చేస్తున్నావు అంటే దట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఎ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ టైం, రైట్? కానీ నువ్వు ఏదోటి మామూలు బతకనికి నువ్వు చేసే నార్మల్ పనులు అవి ఇట్స్ ఫైన్, బట్ ప్రొడక్టివిటీ అన్నది ఎవ్రీ 4 hours ఒకసారి చెక్ చేయి. యూ హ్యావ్ టు ప్రామిస్ మీ దట్ నౌ.
కెన్ యూ డూ దట్ టు మీ? సార్ డెఫినెట్లీ సార్ ఐ విల్. టెల్ మీ అగైన్. నువ్వు ఇప్పుడు రికార్డ్ అవుతుంది కదా, దిస్ ఈస్ గోయింగ్ టు బీ సీన్ బై సో మెనీ పీపుల్, రైట్? డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ ఇప్పటి నుంచి ఎవ్రీ మినిట్ ఇస్ ఇంపార్టెంట్ టు మీ సార్. డెఫినెట్లీ హార్డ్ వర్క్ చేస్తాను సార్. గ్రేట్, ఆసమ్ మ్యాన్, ఆసమ్. రేపు నువ్వు ఫస్ట్ మార్నింగ్ లేవగానే నువ్వేం చేస్తావు? ఐ విల్ మోటివేట్ మై సెల్ఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎస్, బికాస్ యు ఆర్ గోయింగ్ టు బికమ్ అ CA. To become a great CA. Yeah, that is great. Wonderful. You are going to become a great CA. ఆ రేంజ్ నీకు రావాలి అంటే నీ జీవితాన్ని ముందు నువ్వు అకౌంటబిలిటీగా మార్చుకో. రైట్ నౌ, రైట్ ఫ్రమ్ టుమారో, every day you have to, every 4 hours you have to accountable to your life. Got it? Yes, sir. Happy? Full happy sir. Thank you so much man. All the best. CA అయిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. Okay sir, thank you so much. ఓకే, చలో బాయ్.